నా చెయ్యి పట్టుకోవా నన్ను నచ్చి చుట్టుకోవా నాతోనే ఉండిపోవా కన్నుల్లో నిండిపోవా గుండెల్లో నా చెయ్యి పట్టుకోవా నన్ను నచ్చి చుట్టుకోవా నాతోనే ఉండిపోవా కన్నుల్లో నిండిపోవా గుండెల్లో పొంగిపోవా నిలువెల్ల నా చెయ్యి పట్టుకోవా నన్ను నచ్చి చుట్టుకోవా నాతోనే ఉండిపోవా కన్నుల్లో నిండిపోవా గుండెల్లో పొంగిపోవా నిలువెల్ల హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు స్టార్టింగ్లో 3 ఆడియో టెంప్లెట్స్ కదా, ఆ 3 ఆడియో టెంప్లెట్స్ మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలి అండ్ స్టఫ్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంటే స్టఫ్ గ్యాదర్ చేసుకోవడం నుంచి వీడియో ఎక్స్పోర్ట్ అయ్యేదాకా A to Z మధ్యలో ఉన్న ప్రాసెస్ కూడా ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అది కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. స్టెప్ 1 ఏంటంటే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ సంబంధించిన ఆడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి అండ్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకవేళ మీ కాడ అంటే మంచి ఫొటోస్ లేవనుకోండి, వీడియోలోనే అనుకోండి, వీడియో డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని దాన్ని డిమిని యాప్ యూజ్ చేసి ఎన్హాన్స్ అయితే చేసుకోవాలి. నా కాడ వీడియో అయితే నచ్చలేదు, ఎందుకని చెప్పి నేనైతే పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తట్టుకోలేదు సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ ఇక్కడ కావాల్సిన ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూసుకోండి మీకు ఏ ఇమేజ్ బాగా నచ్చింది, ఈ ఇమేజా లేకపోతే ఈ ఇమేజా లేకపోతే ఈ ఇమేజా లేకపోతే ఈ ఇమేజ్, చాలా ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, అయితే చూసుకోండి. ప్రతి వీడియో సినిమాకి కూడా ఉంటాయి, చూసుకోండి. తర్వాత నాకు ఫస్ట్ ఈ సెకండ్ ఇమేజ్ అయితే నచ్చింది. తర్వాత అయితే పిక్ పెన్ లాంగ్ ప్రెస్ చేసి నమ్మితే డౌన్లోడ్ ఇమేజ్ అని వచ్చింది, విండో వచ్చింది అనమాట. విండోలో డౌన్లోడ్ ఇమేజ్ అని వచ్చింది, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినాక కింద డౌన్లోడా లేకపోతే క్యాన్సిల్ అని అడిగింది, డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ అయిపోయినాక మళ్ళీ హోమ్కి వచ్చేసి రీటచ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. రీటచ్ యాప్ ఎందుకంటే మీ ఆడ పిక్లో తట్టుకోలేదనే ఇమేజ్ అయితే ఉంది, అంటే టెస్ట్ అయితే ఉంది. ఆ టెస్ట్ ఎలా డిలీట్ చేయాలని దానికోసం అయితే ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. ఇదిగోండి తట్టుకోలేదు ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసిన డౌన్లోడ్ చేసుకుంది. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది, ఇది కావాలంటే కాస్త సైజ్ పెంచుకోండి. అంటే బ్రష్ ఇలా ల్యాస్ వన్ ఉంటుంది, ల్యాస్ వన్ అంటే ఇలా లైన్ గీసుకుంటే ఆ లైన్లో ఉన్న చుట్టూ మధ్యలో మొత్తం ఎరేజ్ అయిపోయింది. నాకు ఇది నచ్చలేదు అని చెప్పి ఇది ఎరేజ్ ఏంటంటే ఒకవేళ మనం మిస్టేక్ వచ్చింది ఇలా ఎరేజ్ యూజ్ చేసి ఇలా రబ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకొని తట్టుకోలేదని టెస్ట్ పైన అయితే మార్క్ ఇవ్వండి. ఇలా దాన్ని మార్క్ ఇచ్చి తర్వాత అయితే గో కింద గో ఆప్షన్ కావాల్సిన గో పైన అయితే క్లిక్ చేయండి. చూసుకుని ఇక్కడ హెయిర్ పైన అయితే మార్క్ అయితే వచ్చింది, అంటే గ్రీన్ కలర్ హెయిర్ అయితే వచ్చింది. ఇలా ఎరేజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి కాస్త అయితే జూమ్ చేసుకుని పిక్ ఇలా ఉండగా ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకుని అయితే రబ్ చేసాను ఇలా సింపుల్గా. ఇవ్వండి అయిపోయింది కదా. తర్వాత అయితే గో ఆప్షన్ కావాల్సిన గో పైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినప్పుడు అయితే టెక్స్ట్ అనేది వెళ్ళిపోయింది, ఎరేజ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే థర్డ్ ఇక్కడ పైన 5th ఆప్షన్ కావాల్సిన 5th ఆప్షన్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేసేయండి, అంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే రీమిని యాప్ అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫోటోలో ఏమైనా బ్లడ్ ఉంటే ఆ బ్లడ్ ఎలా రెడ్యూస్ చేయాలనేది ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. అండ్ ఎన్హాన్స్ వీడియో ఎన్హాన్స్ అనేది ఒక వీడియోలో అయితే చెప్పిన ఆ వీడియో ఐ కార్డ్స్ కాకపోతే డిస్క్రిప్షన్లోనే వీడియో లింక్ ఉంటుంది, చూసుకోండి. ఫస్ట్ అయితే ఎన్హాన్స్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీరు ఇప్పుడు ఇందాక రీటచ్ యాప్లో ఎడిట్ చేసి ఆ పిక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినట్టే టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసినప్పుడు ఇది ఫోటోలో ఉన్న బ్లడ్ మాత్రం రెడ్యూస్ అయితే చేసేది. మ్యాక్సిమం అయితే చాలా మటుకు ట్రై చేసేది రెడ్యూస్ చేయడానికి. అవును గైస్, వచ్చేసింది చూడండి. ఫోటోలో బ్లడ్ ఇలా ఉండిద్ది అనమాట. రెడ్యూస్ చేసాక ఇలా అయితే ఫుల్ క్లారిటీ అయితే ఉంది కదా చూడండి. ఓకే, ఒకవేళ మీకు ఇంకా బ్లర్ తగ్గిపోవాలంటే ఇక్కడ ఎన్హాన్స్ టు దీని మీద క్లిక్ చేసి మళ్ళీ టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసేయండి. తర్వాత మళ్ళీ కాస్త టైం తీసుకొని ఎన్హాన్స్ అయితే చేసేది అన్నమాట ఫోటోని. తర్వాత వెయిట్ పైన క్లిక్ చేసేయండి, లేదంటే చెక్ హిస్టరీ అని క్లిక్ చేసేయండి.
మళ్ళీ ఇలా వచ్చేసి ఆటోమేటిక్ అయితే వచ్చింది. మీరు కావాలంటే క్లిక్ చేసినా ఇష్టం ఏం కాదు, క్లిక్ చేయకపోయినా ఇష్టం లేదు అంటే ఏం కాదు. ఓకే, చూసుకుని బాగుంది. తర్వాత అయితే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. మీకు కానీ కలర్ గ్రేడింగ్ ఏమైనా చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ షేడ్ ఆప్షన్ క్లిక్ చేసి లైట్ రూమ్కి అయితే చేసేసుకోండి. లైట్ రూమ్ యాప్కి వెళ్ళి షేర్ చేసుకోండి. నాకైతే బాగానే ఉంది అందుకని చెప్పి నేను ఏం కలర్ గ్రేడింగ్ అయితే చేయట్లేదు. తర్వాత అయితే గ్యాలరీ అయితే ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేశాక మీకు ఇందాక డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ షేర్ ఆప్షన్ కనొస్తుంది. షేర్ పైన క్లిక్ చేసి ఇక్కడ పిక్సార్ట్కి అయితే షేర్ చేసేయండి. షేర్ చేసినాక ఇక్కడ టూల్స్ ఆప్షన్ కనొస్తుంది. టూల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్రాప్ అయితే చేసుకోండి. మనం ఇందాక స్టార్టింగ్లో చూసింది కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో, అవి ఏ సైజ్ అని అనమాట. ఫస్ట్ అయితే మనం ఏ సైజులో క్రాప్ చేసుకోవాలి అనేది ఫుల్గా అయితే చెప్తాను. చూసుకుని మనం స్క్వేర్ షేప్లో అంటే క్రాప్ చేసుకోవాలి. 4:5 రేషియోలో క్రాప్ చేసుకోవాలి. 9:16 రేషియోలో క్రాప్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక సర్కిల్గా అయితే క్రాప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్క్వేర్ పెన్ క్లిక్ చేసి ఇలా అయితే క్లిక్ చేసిన ఫోటోని ఇలా మధ్యలోకి అయితే తెచ్చుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది. టిక్ మార్క్ పెన్ టిక్ చేసి ఇలా సేవ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఓకే, క్లోజ్ పెన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక మళ్ళీ ఎడో ఆప్షన్ వస్తుంది. ఈ పెన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ టూల్స్ పెన్ క్లిక్ చేసి మళ్ళీ క్రాప్ పెన్ క్లిక్ చేసి ఇప్పుడైతే 4:5 రేషియో ఇక్కడ పోర్ట్రేట్ అని వస్తుంది. ఇన్స్టాగ్రామ్ సింబల్ వేసి పోర్ట్రేట్ దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ అయితే మళ్ళీ మిడిల్లో తెచ్చుకోండి. మళ్ళీ టిక్ మార్క్ పెన్ టిక్ ఇచ్చేసి మళ్ళీ సేవ్ పెన్ క్లిక్ చేసేయండి. మళ్ళీ క్లోజ్ పెన్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ రీడో పెన్ క్లిక్ చేసి టూల్స్ పెన్ క్లిక్ చేసి మళ్ళీ క్రాప్ పెన్ క్లిక్ చేసి ఇలా పోర్ట్రేట్ పక్కన ఇందాక స్టోరీ కానొస్తుంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, దీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా మళ్ళీ ఇమేజ్ మిడిల్లో తెచ్చుకోండి. తెచ్చుకున్నాక టిక్ మార్క్ పెన్ టిక్ ఇచ్చేసి మళ్ళీ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. క్లోజ్ పెన్ క్లిక్ చేసేయండి. తర్వాత మళ్ళీ రీడో పెన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇక్కడ టూల్స్ కానొస్తుంది, టూల్స్ కాదు ఇక్కడ కట్ అవుట్ కానొస్తుంది, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ థర్డ్ ఆప్షన్ షేప్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సర్కిల్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు సింపుల్గా మనకి సర్కిల్ షేప్లో కావాలి కాబట్టి సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇదైతే ఇలా తెచ్చుకోండి. జూమ్ చేసుకుని ఇలా మిడిల్లోకి సెట్ చేసుకోండి. మనకి ఏ పార్ట్లో ఏం కావాలని సెలెక్ట్ చేసుకొని పిక్ మార్క్ పెన్ టిక్ ఇచ్చేసినామంటే ఆ ఏరియాలో ఉన్న పిక్ మార్క్కి వచ్చింది. మీకు ఏమైనా ఎఫర్ట్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, టెస్ట్ కానీ ఏమైనా. నాకేం ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అయితే గ్యాదర్ అయిపోయింది. ఓకే, తర్వాత ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే కింద ప్లస్ ఐకాన్ కనొస్తుందా, ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి మీరు 4:5 రేషియో ఫస్ట్ వీడియోలో అయితే 4:5 రేషియో చూసారు కదా, 16:9 దాని రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బటన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక మళ్ళీ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ వీడియో పైన క్లిక్ చేసి మీరు ఇందాక ఎడిట్ చేసిన దాంట్లో 16:9 పిక్ దేంట్లో ఉందో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏ ఆల్బంలో ఉందో సెలెక్ట్ చేసుకొని ఇది ఫస్ట్ మర్చిపోయి ఆడియో అయితే క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఆడియో సెలెక్ట్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇదైతే ఆడియో మీకు కావాల్సిన మట్టి ఉంచుకొని మిగిలిన అయితే ట్రిమ్ చేసేయండి. నాకు ఎక్కడి నుంచి కావాలి ఆడియో. ఓకే, ఇది ఉంచుకొని మిగిలిన ట్రిమ్ చేసేస్తున్నా. ఓకే, స్టార్టింగ్ తీసుకుని వచ్చి మళ్ళీ 30 సెకండ్స్ కావాలి. మీరు 31కి అయితే పెట్టుకోండి. 31 పెట్టుకున్నాక ఎందుకంటే 31 పెట్టుకుంటే 30 సెకండ్స్ వచ్చింది. 31 ఒకవేళ 30కే పెట్టుకుంటే 29 సెకండ్స్ వచ్చింది. అందుకని చెప్పి 31 పెట్టుకొని వీడియో అంటే ఇమేజ్ కూడా చూడదగ్గర ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేసినాక ఇమేజ్ పెన్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పెన్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి ఇప్పుడు బ్లర్ కావాలి, గజన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. మాకు లేదు ఇలానే కావాలంటే ఉంచేసుకోండి. నేనైతే కొద్దిగా లైట్గా యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన ఇది కింద సైజ్ సరిగ్గా ఉండదు అని చెప్పి బ్యాక్ అంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని మూమెంట్ ట్రాన్స్ఫార్మేషన్ మేక్ చేసి థర్డ్ ఆప్షన్ మేక్ చేసి కాస్త జూమ్ చేసుకుని ఇలా జూమ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ ప్లస్ ఆప్షన్ చేసి ఇందాక మీరు స్క్వేర్ షేప్లో అయితే క్రాప్ చేస్తున్నారు కదా ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందు మీకు స్క్వేర్ సైజ్ నచ్చలేదు అనుకోండి, సింపుల్గా ఇక్కడ షేప్స్ కానొస్తుంది, షేప్స్ పెయింట్ చేసి రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ సెలెక్ట్ చేసుకుని మూమెంట్ ట్రాన్స్ఫార్మేషన్ ఆప్షన్ క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ పెయింట్ చేసి కాస్త జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి కలర్ అండ్ ఫిల్ పెయింట్ చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ కానొస్తుంది కదా, 4 ఆప్షన్స్లో 4th ఆప్షన్ పెయింట్ చేసి సెలెక్ట్ మీడియా అని కానొస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇప్పుడైతే
1:1 సైజులో ఉన్న పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే కాస్త అయితే వెనకాల రౌండెడ్ వచ్చినట్టుంది. మాకు రౌండెడ్ వద్దు అనుకుంటే రేడియస్ పెంగ్ చేసి ఇలా తగ్గించేసేయండి. మాకు లైట్గా కావాలంటే ఇలా పెంచుకోండి లైట్గా. తర్వాత ఏం చేస్తుంటే మూమెంట్ ఆప్షన్ వచ్చి క్లిక్ చేసి కాస్త ఇలా పైకి తెచ్చుకోండి. పైకి తెచ్చుకున్నాకైతే థర్డ్ ఆప్షన్ పైకి చేసి కాస్త ఇలా జూమ్ తగ్గించుకోండి. మాకు ఇమేజ్ వెనకాల ఇమేజ్ పైన క్లారిటీ అంటే ఇమేజ్ పైన పడిపోతుంది. మాకు వెనకాల ఇమేజ్ సైడ్కి కావాలనుకుంటే సింపుల్గా వెనకాల లాస్ట్ అంటే బ్యాక్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెయింగ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెయింగ్ చేసి మిర్రర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఇమేజ్ ఇలా వచ్చేసింది అనమాట. బాగానే ఉంది. మీకు నచ్చితే ఉంచుకుని లేదంటే రిమూవ్ చేసేస్తుంది. నాకు నచ్చింది కాబట్టి ఇలా ఉంచుకుంటున్నా. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇందాక సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని బ్రెత్ షాడో ఎనేబుల్ చేయండి. ఇక్కడ బాటమ్ షాడో కనిపిస్తుంది పెయింట్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ పెయింట్ చేసి షాడో అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక మనకి వైలో ఏం అవసరం ఎక్స్లో అవసరం లేదు. దీన్ని చెప్పి X0 చేసేస్తున్నా. వై అనేది 5 పెట్టేస్తున్నా. 5 పెట్టంటే బాగుంది. మళ్ళీ కావాలంటే కాస్త సైజ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ ఆప్షన్ చేసి అంటే థర్డ్ ఆప్షన్ చేసి కాస్త జూమ్ అయితే తగ్గించుకోండి. తగ్గించుకున్నాక ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ ఆప్షన్ చేసి మీ కింద ఈ CD ఆప్షన్ అంటే CD ఇమేజ్ లింక్ అయితే మీకు ఇస్తాను అనుకోండి. అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇది కూడా చూడదాకా అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేస్తున్నాక మీరు ఇందాక సర్కిల్లో ఒక ఇమేజ్ అయితే క్రాప్ చేసుకున్నారు కదా, ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎల్లో కలర్ కానీ వస్తుంది కదా, ఈ ఎల్లో కలర్లోకి అయితే ఫిట్ అయితే చూసుకోండి. ఓకే, ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చేసి కాస్త జూమ్ అయితే తగ్గించుకోండి. చూసుకొని ఇలా ఫిట్ అయ్యేటట్టు చూసుకోండి. మాకు మధ్యలో హోల్ కావాలి. ఇందాక ఈ సర్కిల్లో హోల్ ఉంది కదా, మాకు అలా హోల్ కావాలనుకోండి సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది కూడా ఇమేజ్ కూడా చూడకైతే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఆప్షన్ పైక్ చేసి ఇక్కడ సర్కిల్ కానొస్తున్న షేప్స్లో అయితే సెలెక్ట్ చేసుకొని కాస్త అయితే మూమెంట్ ఆప్షన్ చేసి కాస్త జూమ్ తగ్గించుకోండి. ఇలా మీకు ఏ కలర్ కావాలంటే కలర్ ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా కలర్ ఫిల్ పెయింట్ చేసి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా చూడదాకా అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేసినాక ఇప్పుడు ఆ CDని మళ్ళీ ఇమేజ్ సర్కిల్లో ఉన్న ఇమేజ్ని మళ్ళీ ఆ సర్కిల్ షేప్ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ పైన అయితే ఇలా ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది గ్రూప్ పైన అయితే క్లిక్ చేసేయండి. అవి 3 ఇమేజెస్ ఒక గ్రూప్కి అయితే మారిపోతాయి. తర్వాత ఏం చేస్తానంటే ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెయింట్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెయింట్ చేసి ఇక్కడ బ్లర్లో బాక్స్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉండిద్ది, అదైతే యాడ్ చేయండి. అంటే గ్రూప్ చేసినప్పుడు కొన్ని ఇమేజెస్ అయితే బ్లర్ అయిపోతాయి. ఈ ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు కాస్త బ్లర్ అనేది రిడ్యూస్ అయిపోయింది. ఇందాక రిమూవింగ్ యాప్లో చేస్తే సింపుల్గా ఇంతే మెథడ్, కాబట్టి ఇది వీడియోస్కి గ్రూప్స్కి. ఓకే, తర్వాత వీడియో అంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ ఆప్షన్ చేసి కాస్త జూమ్ తగ్గించుకోండి. జూమ్ తగ్గించుకొని ఇలా కరెక్ట్గా దీన్ని వెనకాలైతే పెట్టుకోండి సార్. సింపుల్గా పెట్టుకొని ఇమేజ్ కిందకైతే ఇలా తెచ్చుకోండి. ఇప్పుడైతే బాగుంది కదా, నేను కాస్త అయితే అడ్జస్ట్ చేసేసుకోండి CDని. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఓకే అడ్జస్ట్ చేస్తున్నాక మళ్ళీ ఇప్పుడు ఆ CDని సెలెక్ట్ చేసుకొని మూమెంట్ ఆప్షన్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ పైన చేసి ఇలా స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ ఎండింగ్లో కీ ఫ్రేమ్ వేయండి. ఎండింగ్ని 5 టైమ్స్ అయితే రొటేట్ చేసుకోండి. ఇలా 5 టైమ్స్ రొటేట్ చేస్తుందంటే చూడండి చిన్నగా వెళ్తుంది. మీకు ఇంకా స్పీడ్ కావాలనుకోండి మళ్ళీ ఎండింగ్కి వచ్చేసి నేను పెయింగ్ చేసి ఇంకా రొటేట్ అయితే చేసుకోండి. ఇంకా 6x 7x 10x అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే కాస్త స్పీడ్ అయితే పెరిగింది చూసుకోండి. దానికంటే స్పీడ్ అయితే పెరిగింది. ఇక్కడ మీకు ల్యాగ్ అవుతున్నట్టు ఉండిద్ది, కాబట్టి ఎక్స్పోర్ట్ చేసినాక క్లారిటీగానే ఉండిద్ది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంటే ఇప్పుడు మనకి ఆడియో టెంప్లెట్ అయితే కావాలి. CDని కాస్త పైకి తెచ్చుకున్నా, కిందకు వచ్చినట్టుంది. జూమ్ తగ్గించుకుంటున్నా. ఓకే, మనకి ఇప్పుడు అయితే కింద ఆడియో టెంప్లెట్ అయితే కావాలి. దానికోసం ఏం చేస్తుంటే బ్యాక్ వెళ్ళి AV ప్లేయర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. మీ కింద ఈ టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఈ టెంప్లెట్ లింక్ అయితే ఇస్తా. ఇది 16:9 రేషియోకి అండ్ ఈ టెంప్లెట్ లింక్ కూడా ఇస్తాయి. ఇది 4:5 రేషియోకి అండ్ 16:9 రేషియోకి. మీకు కావాలంటే ఇందాక చూపించింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ 3 లేఅవుట్స్ మనం పైన క్లిక్ చేసి లైబ్రరీ లింక్ చేసి మీరు ఇప్పుడు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ విజువల్ ప్రింట్ చేసినప్పుడు ఆ సాంగ్కి సంబంధించిన బీట్స్ వచ్చినప్పుడు ఇదైతే ఎక్కువ వచ్చింది అన్నమాట. మీకు ఈ బీట్ అని సరిపోలేదు, మాకు ఇంకా స్పైక్ రావాలనుకోండి. తర్వాత ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ పెయింట్ చేసి ఇక్కడ బార్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన ఇక్కడ బార్స్ కావాల్సింది కదా. తర్వాత ఇక్కడ మినిమం 80 మ్యాక్సిమం 80 ఉంది కదా,
మ్యాక్సిమం హైట్ పెయింట్ చేసేయండి, లేకపోతే హైట్ స్కేల్ పెయింట్ చేసి ఇలా హైట్ అయితే తెచ్చుకోండి. ఇలా హైట్ తెచ్చుకుంటే ఇలా హైట్ పెరిగిద్ది అనమాట. బీట్ వచ్చినప్పుడు ఇంకా హైట్ వచ్చింది అనమాట. మాకు ఇంత హైట్ వద్దు, మాకు తక్కువే కావాలనుకుంటే మళ్ళీ పెన్సిల్ ఆప్షన్ పెయింట్ చేసి బార్స్ పెయింట్ చేసి మళ్ళీ బార్స్ పెయింట్ చేసి స్కేల్ అనేది కాస్త తగ్గించుకోండి. ఇలా తర్వాత అయితే ప్లే చేసి చూసుకోండి ఒకసారి. బాగానే ఉందనుకోండి. తర్వాత అయితే ఒకవేళ మీకు బార్స్ విడ్త్ అనేది సరిపోలేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే పెన్సిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బార్స్ కానొస్తుంది దీని పైన క్లిక్ చేసి జనరల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా స్కేల్ కానొస్తుంది స్కేల్ పైన చేసి ఇలా అయితే బార్స్ విడ్త్ అనేది పెంచుకోండి. పెంచుకున్నాక ఒకవేళ మీకు కింద 2 లేయర్స్ కానొస్తుంది, కింద నాకు వద్దు అనుకుంటే సింపుల్గా బార్స్ సెలెక్ట్ చేసుకొని ఒక స్పైక్ అంటే మిర్రర్ ఆప్షన్ ఉంది, దీనైతే ఆఫ్ చేసినట్టే సింగిల్ లేయర్లో ఉండేది. అక్కడ మాకు డివోర్స్ కూడా కావాలంటే సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినామంటే తర్వాత అంతే గైస్. తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ అంటే ఒకసారి ప్లే చేసి చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పైన చేసి ఇలా చూస్ ప్లేస్ ఎట్ కానొస్తుంది ఎప్పుడైతే క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వీడియో విడితే హైట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి 1080 అయితే టైప్ చేసుకోండి. టైప్ చేసినాక మళ్ళీ కింద దాంట్లో 720 టైప్ చేసుకోండి. టైప్ చేసినాక బ్యాక్ వచ్చేసి ఓకే ఇక్కడ 7200 పడింది. ఎక్స్పోర్ట్ ఓపెన్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడైతే క్యాన్సిల్ చేసేస్తున్నా. క్యాన్సిల్ చేశాక ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కింద ప్లస్ ఆప్షన్ కనుక ప్లస్ ఆప్షన్ పైన చేసి ఇమేజ్ వీడియో పైన చేసి వివాల్ పైన చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూసుకోండి మీ ఆడియో ఎక్కడ ఉందో అనేది. ఇది కాదు ఓకే ఇది. తర్వాత ప్లస్ ఆప్షన్ చేసి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసినప్పుడు లైట్ అండ్లో స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. లైట్ అండ్ ఫస్ట్కి వెళ్ళి లైట్ అండ్లో స్క్రీన్ పెట్టేసేయండి. ఇదైతే కిందకైతే తెచ్చుకోండి. ఇలా కింద తెచ్చుకొని మీకు కావాలంటే ఇంకా సైజ్ పెంచుకోండి. ఇలా సైజ్ జూమ్ చేసుకోండి. చేసుకుని ఇది ఎవరి దాకా ఉండదు. ఓకే ఇది ఇంతవరకు ఉండి 30 సెకండ్స్ ఉండి మిగిలిన ట్రిమ్ చేసేస్తున్నా. ఈ కీ ఫ్రేమ్ కాస్త ముందు తెచ్చుకుంటున్నా 31. ఓకే ఇలా ముందు తెచ్చుకొని మిగిలిన పార్ట్ ట్రిమ్ చేసేస్తున్నా. ట్రిమ్ చేసాక ఒకసారి చూడండి బాగానే ఉంది. చెప్పాను ఇందాక విడ్స్ కావాలంటే పెంచుకోండి. నాకు ఈ విడ్త్ అయితే సరిపోయింది ఈ వీడియోకి, నేను చెప్పి ఈ విడ్త్ అయితే పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడే స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ ఆప్షన్ చేసి ఏదైతే యాడ్ అయితే అంటే సాంగ్కి సంబంధించిన ఏమైతే యాడ్ చేయాలి. మీకు సాంగ్ సంబంధించిన ఏమనేది ఇన్ఫోలో ఉండిద్ది. సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే సాంగ్కి సంబంధించిన సాంగ్ పైన ఇన్ఫోలో ఉండిద్ది. నేనైతే కాపీ చేసేసుకోండి. కాపీ చేసినాక మళ్ళీ టెస్ట్ పెయింగ్ చేసి యాడ్ టెస్ట్ పెయింగ్ చేసి ఎప్పుడైతే యాడ్ చేయండి. మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే పర్ఫెక్ట్గా అయితే ఏ ఫాంట్ చెప్పను, అంటే మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుని. నాకైతే గూగుల్ ప్రో అనేది బాగా నచ్చింది, సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని నేను క్యాపిటల్స్ చేసుకొని కలర్ ఫిల్ పెయింగ్ చేసి వైట్ కలర్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ షాడోని అయితే ఎనేబుల్ చేస్తున్నా. ఎనేబుల్ చేసినాక ఇది కాస్త జూమ్ చేసేసుకుంటున్నా. ఇలా జూమ్ చేసుకుని మళ్ళీ అయితే పక్క తెచ్చుకుంటున్నా. ఓకే ఇలా తెచ్చుకుంటున్నా. ఇలా తెచ్చుకున్నామంటే మళ్ళీ చివరిదాకా అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేసినాక మళ్ళీ ప్రెస్ ఆప్షన్ పైన చేసి లైన్ ఆప్షన్ కానొస్తుంది లైన్ పైన చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసినాక మూమెంట్ ఆప్షన్ పైన చేసి థర్డ్ ఆప్షన్ పైన చేసి కాస్త జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని కలర్ టైం స్ట్రోక్ పైన చేసి కలర్ వైట్ పెట్టుకొని కాస్త స్ట్రోక్ కావాలంటే తగ్గించుకోండి. తగ్గించినాక మళ్ళీ మూమెంట్ ఆప్షన్ పైన చేసి రొటేట్ అయితే చేసుకోండి. ఇలా స్ట్రైట్గా అయితే పెట్టేసుకోండి. కాస్త జూమ్ చేసుకుంటున్నా. ఓకే కాస్త ఇలా పక్క తెచ్చుకొని ఇలా కిందకైతే పెట్టుకుంటున్నా. కాబట్టి దీనికి కూడా షాడో ఆప్షన్ అనేది ఆన్ చేసుకోండి. ఓకే ఎక్స్ అనేది జీరో పెట్టుకుని ఇప్పుడు ఇది బాగుండిద్ది. కాస్త మిడిల్లోకి తెచ్చుకోండి. ఇది కూడా చివరి దాకా అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కింద ఛానల్ నేమ్ కాకపోతే మీకు నచ్చిన పేరు సినిమా పేరు కాబట్టి ఏదో ఒక టైప్ చేసుకోండి. నేనైతే దీన్ని కాపీ పైన డూప్లికేట్ చేసుకొని దీని ఇక్కడైతే హీరోయిన్ పేరు దీప్తి సునైనా కాబట్టి దీప్తి సునైనా టైప్ చేస్తున్నాను. దీప్తి అని టైప్ చేస్తున్నాను. ఓకే మళ్ళీ ఇది అలైన్మెంట్ మిడిల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు కింద తెచ్చుకుంటున్నాను. ఓకే ఇలా కింద తెచ్చుకుంటే నేను కూడా కావాలంటే క్యాపిటల్స్ చేసేసుకోండి. క్యాపిటల్ చేసుకుంటే బాగుండిద్ది. ఓకే ఇలా క్యాపిటల్ చేసేసుకోండి. క్యాపిటల్ చేసుకున్నాక చూసుకొని సూపర్గా అయితే ఉండిద్ది. మీకు ఇంకేమైనా లోగో కావచ్చు ఏదైనా యాడ్ చేసుకుంటే మళ్ళీ ప్లస్ ఆప్షన్ పెయింగ్ చేసి అమెజాన్ వీడియో పెయింగ్ చేసి వివాల్ పెయింగ్ చేసి మీకు కావాల్సిన లోగో యాడ్ ఉంటుంది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది నా లోగో సెలెక్ట్ చేసుకొని ఇలా కాస్త జూమ్ తగ్గించుకొని
కిందకైతే పెట్టుకుంటున్నా. ఇది కూడా చివరిదాకైతే ఎక్స్టెండ్ చేసేసుకోండి. మళ్ళీ ఇది పక్క జరుపుకుంటున్నా, మిడిల్లో పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు మిడిల్లో ఉంది. ఇక చూసుకోండి, ఒకసారి ప్లే చేసి చూపిస్తే సూపర్గా అవుతుంది కదా. ప్లే అంటే వీడియో కాబట్టి ప్లే కావట్లేదు. ఓకే, ఇప్పుడు ప్లే అయింది. ప్లే కావడం లేదు, అప్పుడప్పుడు ప్లే కాదు ఎక్స్పోర్ట్ అయినాక ప్లే అవుతుంది. తర్వాత మళ్ళీ ప్లస్ ఆప్షన్ చేసి ఇమేజ్ ఓపెన్ చేసి కింద మనకి ఏదో ఒక ఎఫెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్, స్నోను, ఏదో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. నేను ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసినాక కాస్త అయితే పక్క జరుపుకుంది. ఇలా పక్క జరిపి మిడిల్లో తెచ్చుకుని ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక లైట్ బ్లెండింగ్ అండ్ ఓపెస్ట్ లైట్ అండ్ స్క్రీన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఆడియో టెంప్లెట్ కింద తెచ్చుకోండి. అంటే ఆడియో టెంప్లెట్ దాని కిందకి అయితే తెచ్చుకోండి, పూర్తి కిందకి. ఫస్ట్ ఇమేజ్ పైకి అయితే తెచ్చుకొని ఒకసారి చూసుకోండి బాగానే ఉందా వీడియో అని చూసుకుని చివరి దాకా ఉంటుంది. అంటే ఎక్కువ ఉంటుంది కాస్త తర్వాత ట్రిమ్ చేసేసుకోండి. దీంట్లో ఆడియో ఉండేది ఏదైతే మ్యూట్ చేసేసింది. మ్యూట్ చేసినాక ఒకసారి ప్లే చేసి చూసుకోండి. సూపర్గా అవుతుంది కదా. మాకు అంటే దీంట్లో డస్ట్ పార్టికల్స్ అనేది మాకు ఇటు నుంచి వస్తున్నాయి, ఈ సైడ్ నుంచి వస్తున్నాయి. మాకు ఈ సైడ్ నుంచి వద్దు, మాకు ఈ సైడ్ నుంచి కావాలంటే సింపుల్గా మళ్ళీ ఇందాక యాడ్ ఎఫెక్ట్ పెయింట్ చేసి మిర్రర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసినప్పుడు ఇప్పుడైతే రివర్స్లో వస్తుంది అనమాట. ఇంక అర్థం కావచ్చు, కాబట్టి యాడ్ చేసినాక మీకు అర్థమైంది. ఓకే గైస్, తర్వాత అయితే ఎక్స్పర్ట్స్ మీద చేసి ఎక్స్పర్ట్ అయితే చేసుకోండి. 16:9 రేషియోలో అయితే ఇలా అయితే వీడియో చేయాలన్నమాట. తర్వాత ఏం చేస్తుంటే క్యాన్సిల్ పెయింగ్ చేసి, అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టి ఉంది కాబట్టి క్యాన్సిల్ పెయింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 4:5 రేషియో కావాలి. 4:5 రేషియో కావాలంటే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి ప్లస్ ఆప్షన్ పెయింగ్ చేసి 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బటన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి ఇందాక మీరు 4:5 రేషియోలో ఒక ఇమేజ్ అయితే క్రాప్ చేసి పెట్టుకున్నారు. ఆ క్రాప్ చేసుకున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక మళ్ళీ ఇందాక చెప్పిన ప్రాసెస్ అదే ప్రాసెస్ ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కట్ చేసుకోవడం ఎందుకు అనిపిస్తే మళ్ళీ ఇందాక 16:9 రేషియోలో క్రాప్ చేసి పెట్టినా అదైతే క్రాప్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ రైట్ పెట్టుకోండి. ఓకే, కాపీ రైట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని, అంటే 4:5 రేషియోలో అయితే సెలెక్ట్ చేసుకొని ఆడియో అనేది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసాక ఇది చివరి దగ్గర ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేసినాక మళ్ళీ ఆడియో టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. అంటే దీంట్లో కాబట్టి దాంట్లో అడ్జస్ట్ చేసేసుకుంటాం. ఆడియో టెంప్లెట్ తప్ప మిగిలినవి యాక్సెస్ దీంట్లోనే వాడతాం అనమాట. ఆడియో టెంప్లెట్ అనేది మిర్రర్ ఎఫెక్ట్ ఉంది. సింపుల్గా ఇందాక చెప్పిన మిర్రర్ ఎఫెక్ట్ ఎలా ఆఫ్ చేసుకోవాలో దానిలోకి వెళ్ళి అయితే ఆఫ్ చేసేసుకోండి. మనకు కావాల్సినవి ఏంటి, దీంట్లో లైన్ కావాలి, అంటే నా లోగో కావాలి, లైన్ కావాలి, ఈ 2 నేమ్స్ కావాలి, అండ్ ఇది ఇమేజ్ కావాలి, ఇది ఆడియో టెంప్లెట్ కావాలి, అండ్ ఇది బ్లాక్ స్క్రీన్ టెంప్లెట్ కూడా కావాలి, వీడియో కావాలి. తర్వాత మళ్ళీ థర్డ్ ఆప్షన్ దీనిపైన చేసి కాపీ అయితే చేసుకోండి 7 లేయర్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ వీడియో 4:5 రేషియో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాక మీకైతే కొన్ని కనపడవు. ఆ కనపడిన వాటికి ఏం చేస్తుంటే చెప్తాను చూసుకోండి. ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేసుకుని కాస్త ఇలా తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు ఇలా కానొచ్చింది అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ లైన్ కూడా కానరాదు, మళ్ళీ ఇలా సైడ్కి అయితే తెచ్చుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ దీప్తి అనేది కూడా కానరాదు, ఇలా సైడ్కి తెచ్చుకొని మిడిల్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు తర్వాత ఆడియో ఉంది కదా, ఇది కిందకి వెళ్ళి తెచ్చుకోండి. వీడియో ఓకే, ఇది ఫుల్ స్క్రీన్ అయితే చేసేసుకోండి. 3 డాట్స్ బెంక్ చేసి ఫుల్ స్క్రీన్ బెంక్ చేస్తుంటే ఫుల్ స్క్రీన్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడైతే మన లోగో కూడా కనరాట్లే, మళ్ళీ ఇలా సైడ్ తెచ్చుకునేలా. ఓకే, తెచ్చుకున్నాక ఇప్పుడు ఆడియో అనేది కాస్త పైకి ఉంది, ఇదిగోండి ఇది 2 పైకి ఉన్నాయి. సింపుల్గా అదైతే సెలెక్ట్ చేసుకుని కాస్త ప్లే కింద తెచ్చుకోండి. కింద తెచ్చుకుని సీడీ కూడా కాస్త జూమ్ తగ్గించుకొని కావాలంటే సింపుల్గా సెలెక్ట్ చేసుకుని కాస్త జూమ్ తగ్గించుకోండి. జూమ్ తగ్గించుకొని కాస్త ఇలా పక్క అయితే పెట్టుకోండి. పక్క పెట్టుకున్నాక సీడీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇది కూడా కాస్త ఇలా సైడ్ చెప్పుకోండి. మిడిల్లో పెట్టుకొని ఇది కూడా జూమ్ తగ్గించుకుని ఇలా జూమ్ తెచ్చుకొని చూడండి ఒకసారి. దాని కావాలి మిడిల్లో లేదు, మళ్ళీ ఇలా సైడ్కి అయితే వెళ్ళిపోయింది. కొద్దిగా చూసుకోండి, మిడిల్లో వచ్చేదాకా చూసుకొని ఇలా సింపుల్గా అయితే ఇలా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మిడిల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మళ్ళీ కాస్త పక్క చెప్పుకోండి. ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటే మీకు ఒక చోట కరెక్ట్గా మిడిల్లో అయితే వచ్చేసింది.
ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆడియో బార్ అనేది యాడ్ చేయాలి. మళ్ళీ ఏవి ప్లేయర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇందాక టెంప్లెట్ ఇస్తాను చెప్పింది. మళ్ళీ ఆ టెంప్లెట్లోనే ఇలా పెన్సిల్ ఆప్షన్ పైన చేసి బార్స్ పైన చేసి ఇలా బార్స్ సెలెక్ట్ చేసి ఇలా మిర్రర్ అనేది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఒక సైడ్ బార్స్ అనేవి వస్తాయంట. తర్వాత ఎక్స్పోర్ట్ సింబల్ పింగ్ చేసి చూస్ ప్రెస్ పైన చేసి ఇలా ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇలా 1080 టైప్ చేసుకోండి. మళ్ళీ ఎక్కడికైనా 720 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ పింగ్ చేసి ఎక్స్పోర్ట్ తీసేసుకోండి. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసే కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. తర్వాత అయితే అదే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి సెలెక్ట్ చేసుకోండి. చూసుకుని ఇది ఎక్స్పోర్ట్ చేసేసింది. ఇది సెలెక్ట్ చేసుకుని కాస్త జూమ్ చేసుకుంటున్నా. జూమ్ చేసుకుని ఇదే బ్లెండ్ అండ్ ఒపెసిటీలో లైట్ అండ్లో స్క్రీన్ పెట్టేస్తున్నా. ఇదైతే మూమెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాస్త రొటేట్ చేసుకోండి. పైనుంచి ఎందుకు వస్తున్నట్టు కావాలి కాబట్టి ఇలా రొటేట్ చేసుకొని 180 degreesలో రొటేట్ చేసుకొని ఇలా పైకి అది పెట్టుకోండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఆడియో బార్స్ కాస్త తక్కువ వస్తుంది కాబట్టి ఇందా చెప్పే కదా బార్స్ సైజ్ పెంచుకున్నాను. నాకు ఈ సైజ్ బాగా నచ్చింది కాబట్టి ఈ సైజ్ పెట్టుకున్నా. కాబట్టి మీకు కావాలంటే పెంచుకోండి. తర్వాత అయితే ఇంతే ఈ 4:5 రేషియోలో ఇంతే. తర్వాత అయితే ఎక్స్పోర్ట్ పింగ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసింది కాబట్టి క్యాన్సిల్ పింగ్ చేస్తున్నా. ఇప్పుడైతే 16:9 రేషియోలో వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసుకోవాలి. ఓకే గైస్, 4:5 రేషియో అనేది వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేయడం అయిపోయింది. తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దీంట్లో ఆడియో లేయర్ అంటే ఏవి ప్లేయర్ క్లియర్ చేసి అది మన లోగో లైను డీప్ తీసుకున్న మరి తట్టుకోలేదు అండ్ రౌండెడ్ రెక్టాంగిల్ ఇమేజ్ అండ్ CD అండ్ పార్టికల్స్ అండ్ సాంగ్ అండ్ ఈ 9 లేయర్స్ అయితే కావాలి. సింపుల్గా మళ్ళీ కాపీ లేయర్ పైన చేసి అంటే సెలెక్ట్ చేసినాక కాపీ 9 లేయర్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినాక ఒకసారి చూసుకోండి సెలెక్ట్ అయినాక చెప్పడం మర్చిపోయిన ఇమేజ్కి అయితే గజన్ బెడ్ ఎఫెక్ట్ ఇచ్చి దీంట్లో కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కాస్త తగ్గించుకోండి. ఇలా తగ్గించుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మళ్ళీ ప్లస్ ఆప్షన్ పైన చేసి 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన క్రియేట్ పార్ట్ పైన చేసి మళ్ళీ అయ్యే లేయర్స్ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసినాక మళ్ళీ ఇప్పుడు 9:16 సంబంధించిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఇది చివరి దగ్గర అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేసినాక ఇది కింద దగ్గర తెచ్చుకోండి. ఇలా కింద తెచ్చుకొని చూసుకోండి. ఇప్పుడు అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అంటే పార్టికల్స్ కదా, ఆ పార్టికల్స్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసినాక ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ని కాస్త కింద తెచ్చుకోండి అండ్ ఈ రౌండ్ రెక్టాంగిల్ని కాస్త మిడిల్లో పెట్టుకోండి. ఇలా మిడిల్లో పెట్టుకొని కాస్త ఇట్లా పెద్ద చేసుకోండి. పెద్ద చేసినాక ఈ సర్కిల్ అంటే సీడీని కూడా మిడిల్లో పెట్టుకొని ఇంకాస్త పెద్ద చేసింది. ఇది కూడా పెట్టుకున్నాక ఇక్కడ జీప్ తీసుకున్నాను అనేది అండ్ లైన్ ఇవన్నీ కింద తెచ్చుకోండి. డీప్తి అనేది అండ్ లైన్ డీప్తి అండ్ లైన్ అండ్ నా లోగో ఒకటి సెలెక్ట్ చేసుకుని కింద తెచ్చుకుంది. ఇలా లోగో కూడా కింద తెచ్చుకుంది. ఇప్పుడైతే చూసుకోండి సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఆడియో సెలెక్ట్ చేసుకుంటే ఏవి ప్లే టెంప్లెట్ క్రియేట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అదైతే సెలెక్ట్ చేసుకుని రొటేట్ చేసుకుని ఇలా 90 degreesలో రొటేట్ చేసుకొని సైడ్ తెచ్చుకుని ఇలా సైడ్ తెచ్చుకొని మిడిల్లో పెట్టుకుని ఇలా మిడిల్లో పెట్టుకొని థర్డ్ ఆప్షన్ చేసి ఇలా కాస్ట్ జూమ్ చేసేసుకోండి. బ్లర్ వచ్చినట్టుంది. సింపుల్గా బాక్స్ బ్లర్లోకి వెళ్ళి బ్లర్ అనేది రిడ్యూస్ చేసేయండి. చూసుకొని బ్లర్ అనేది తగ్గిపోయింది చూసుకోండి. ఇప్పుడైతే సూపర్గా అయితే ఉంది. తర్వాత మళ్ళీ ఇదే ఆడియో టెంప్లెట్ని మళ్ళీ డూప్లికేట్ అయితే క్రియేట్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇదైతే -90 కదా, +90 పెట్టుకోండి. ఇప్పుడు అదే సెలెక్ట్ చేసుకొని ఇది ఇటు పక్క తెచ్చుకోండి. ఒకసారి కిందది తెచ్చుకోవాలి. పైన తెచ్చుకున్నా కిందది ఇలా కింద తెచ్చుకుని ఇలా
ఒకసారి ప్లే చేసి చూస్తే చూడండి, ఇలా అయితే ఉండిద్ది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ ఇమేజ్కి సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెయింగ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెయింగ్ చేసి గజన్ బట్ ఎఫెక్ట్ తయారు చేయండి. ఇలా యాడ్ చేయండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మరి డార్క్గా ఉందంటే బ్లెండ్ అండ్ ఒపాసిటీలో బ్లెండ్ అండ్ ఒపాసిటీ కాస్త అయితే ఒపాసిటీ తగ్గించుకుని ఇలా. ఓకే, తర్వాత అయితే ఒక స్ప్రే చేసి ఇస్తే చూడండి. ఇది సీడీ మర్చిపోయి చెప్పడం, సీడీ కాస్త మిడిల్ పెట్టుకోండి, కింద తెచ్చుకుని మరి కాస్త జూమ్ తగ్గించుకుని ఇలా. ఓకే, ఎక్స్పోర్ట్ పెయింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు నచ్చినాయి అనుకుంటున్నా 3 వీడియోస్. నచ్చితే లైక్ చేయండి పక్కాగా, తర్వాత షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. బాయ్.